ఓకే సార్. సరే ఇటు గద్దర్ అవార్డ్స్‌కు సంబంధించి నిన్న మీటింగ్ అయింది. ఉగాది నుంచి ఇస్తామని జెప్పేసి కూడా వాళ్ళు ఉగాదికి ఇస్తామని జెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాను సార్. మరి గద్దర్ అవార్డ్స్ పైన ఎలాగో ఒక చర్చ అప్పట్లో జరగడం అనౌన్స్ చేసినప్పుడు, ఇప్పుడు దీనికి గ్రీన్ సిగ్నల్ రావడం మీరేం చెప్తారు సార్ దీని గురించి? చాలా అసంబద్ధమైన నిర్ణయం ఇది. హ్మ్. అసలు మరి వెళ్ళిన వాళ్ళు సినిమా ఫీల్డ్ తరపున వెళ్ళిన వాళ్ళు అందరూ కమ్యూనిస్ట్ బేస్డ్ను మా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళేనా సినిమా ఫీల్డ్ పెద్దలంటే వాళ్ళేనా? వాళ్ళు ఎలా ఇస్తారు అయ్యా? ఒక మావోయిస్ట్ స్లోగన్, ఒక మావోయిస్ట్ సింపథైజర్ ఆయన పేరు మీద అవార్డులన్నీ ఏంటి? ఏదో ఒక అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి. గద్దర్ స్పెషల్ అవార్డు ఒకటి ఇవ్వండి. ఒక ఉన్నాయి కదా పెద్దల అవార్డులు, పెద్దల పేర్ల మీద ఒక అవార్డు ఇయర్లీ ఒక మంచి అవార్డు, స్పెషల్ అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి. అది బెస్ట్. అంతేగాని అన్ని అవార్డులు ఆయన పేరు మీద ఏంటి? అర్థం లేకుండా ఆయన మావోయిస్ట్ సింపథైజర్ అయినా, మావోయిస్ట్ భావజాలం ఉన్నవాడు అయినా, ఆ భావజాలం ఉన్నవాడి పేరు మీద ఇదేంటి? తుపాకీ కొట్టడం ద్వారా బ్యాలెట్ కాదు బుల్లెట్ ద్వారా రాజ్యం అని చెప్పి మనిషి ఆయన అంటే ఆయన పేరు మీద ఎవరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? మీరు ఆ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నారా ఈ ప్రభుత్వం? ఈ వెళ్ళిన వాళ్ళకైనా బుద్ధిజ్ఞానం ఉండాలి కదా. సినిమా ఫీల్డ్ తరఫున వెళ్ళిన వాళ్ళైనా అలా కాదండి. మనం మిగతా కామన్ పేరు మీద ఇద్దాము. ఆయన పేరు గద్దర్ గారి మీద గౌరవం కొద్ది ఒక అవార్డు ఆయన పేరు మీద పెద్ద అవార్డు, స్పెషల్ అవార్డు ఏదో ఒకటి ఇద్దాం. మిగతా ఉన్నాయి కదా. అలాగా అవార్డు ఒక పెద్ద అవార్డు ఆయన ఇద్దాం. ఒక దాదాసాహెబ్ అవార్డు, ఇంకొక అవార్డు ఉన్నట్టు ఒక పేరు ఆయన పేరు మీద ఇయర్లీ ఒక అవార్డు, ఒక ముఖ్యమైన విలువైన అవార్డు ఇద్దాం. అంతేగాని కాదండి. మనం కామన్ పేరు ఉంది. దాశరథి తెలంగాణ మహాకవి. ఆయన అన్నాడు కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు. వీణా అవార్డులను ఇవ్వండి. మన తెలంగాణ కవి వర్ణించింది వీణ అని. కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు. వీణ అవార్డుని ఇవ్వండి. అందరికీ కామన్ అది. ఈ మావోయిస్ట్ అవార్డు ఏంటి? మావోయిస్ట్ పేరు మీద ఆ సింపథైజర్ని నీకు విలువ ఉంటే గౌరవం ఉంటే గౌరవం ఉంచుకో. మాకు గౌరవమే. ఆయన ఒక ఫిలాసఫీ ఆయన. ఆ ఫిలాసఫీ ఆయన దాని కట్టుబడి ఉన్నాడు. ఆయనే ఈ ప్రభుత్వ అవార్డు ఇస్తే తీసుకోలేదు. ఇప్పుడు ఆయన పేరు మీద ఇస్తే మిగతా వాళ్ళు తీసుకోవాలా? సిగ్గుసరం లేకుండా తీసుకోవాలా? ఎవరికాలు అంటే ప్రభుత్వం ఆయన రేవంత్ రెడ్డి ఏదో అనేసాడు కనుక, రేవంత్ రెడ్డి అర్థపర్థం లేకుండా ఏదో ఆయన బాగేసాడు కనుక ఇక ఆయన దానికి మూర్ఖులాగా దానికి కట్టుబడి ఉంటాడు కనుక అందరూ దానికి అంగీకరిస్తారు. వెళ్ళిన వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. వెళ్ళిన వాళ్ళైనా మాట్లాడాలి. వెళ్ళిన వాళ్ళైనా కాదండి ఇది కరెక్ట్ కాదు, ఒక కామన్ పేరు ఉండాలి. గతంలో నంది అనేది కామన్ పేరు, అలాగే తర్వాత సింహాన్ని పెట్టారు. ఒక సింహ పేరు మారిస్తే మార్చండి, కానీ కామన్ పేరు ఉండాలి కదా. అందరికీ ఆమోదయోగ్యమైన పేరు ఉండాలి. కానీ ఒక వర్గానికి, ఒక మావోయిస్ట్, ఒక నక్సలిజానికి సంబంధించిన కమ్యూనిజం భావజాలానికి సంబంధించిన అవార్డులు అంటే ఎట్లాగూ? అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం ఏంటి? అన్ని ఇలాగే ఉన్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయాలు కానీ ఈ భజన పనులు అయిపోయారు వీళ్ళు ప్రభుత్వం తరఫున. అతను భయపెట్టేశాడు. భజన పనులు ఎదురు మాట్లాడటానికి కానీ అది కాదు ఇది కదా అంటానికి కూడా, అంటే మన మీద దాడులు ఉంటాయేమో అని భయపడిపోతున్నట్టున్నారు. ఇళ్ళలో ఒక్కళ్ళైనా నోరు తెరిచి కాదు సార్ మనం ఇది కాదు, మనం కామన్ ఇది పెడదాం, మన దాశరథి గారు రాసిన కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు ఆయన. ఆ వీణ అవార్డులు ఇద్దాం, వీణ పేరు మీద ఇద్దాం. ఇంకా కామన్ గా ఉంటుంది అందరికీను. ఇది మావోయిస్ట్ భావజాలాన్ని, కమ్యూనిస్ట్ భావజాలాన్ని దాన్ని ప్రాముఖ్యం చేసి దానికే కట్టుబడి ఉన్న ఆయన పేరు మీద అన్ని అవార్డులు అంటే ఎట్లా? అంటే ఇప్పుడు రేపు ఉత్తమ రచయిత అవార్డు మావోయిస్ట్ భావజాలం ఉన్న రచనకే ఇస్తారా? ఉత్తమ పాట భావజాలం ఉండడానికి ఇస్తారా? నటన నల్లకండువ వేసుకుని ఎర్రకండువ వేసుకుని వేషాలు వేసిన క్యారెక్టర్కే ఇస్తారా? ఏమిటి అసలు అర్థం? ఆయన డీవియేషన్ లేదు. ఆయన మొదటి నుంచి ఆరంభం నుంచి చివరి దాకా గజ్జెగట్టి మావోయిస్ట్ భావజాలం అయింది. మావోయిస్ట్ సమర్థింపు భావజాలం, దానికి కట్టుబడి ఉన్నాడు కనుక ఆయన పేరు మీద ఇవ్వండి, తప్పులేదు. గౌరవం అందరికీ గౌరవం, మాకు గౌరవమే. కానీ ఆయన పేరు మొత్తం అవార్డులు ఆయన నంది అవార్డులు బుద్ధులు అదంటే కరెక్ట్ కాదు. నంది ఎందుకు పెట్టారు పెద్దలు? ఉన్న బుద్ధిలాగా పెట్టారా? ఈయనేదో పెద్ద పుడింగ్ లాగా ఈయనకి పెద్ద వాళ్ళు ఎందుకు పెట్టారు నంది అని? కామన్ గా నంది అందరికీ కామన్, ఒక వర్గానికి పరిమితం కాదు. అందుకని నంది అని పెట్టారు.
తర్వాత ప్రభుత్వం సింహాన్ని పెట్టింది. ఎందుకు? కామన్, అందరికి కామన్, ఒక వర్గానికి కాదు. నువ్వు మీ చిల్లర బుద్ధి గత ప్రభుత్వం ఏం చేసినా మార్చాలని పెట్టుకున్నారు కనుక మార్చుకోండి, దరిద్రం మారితే కామన్ పేరు పెట్టండి. గద్దరేంటి? గద్దరు ఎట్లా అర్హుడవుతాడు? ఆ పేరు ఎట్లా అర్హత పొందుతుంది? ఆయన పేరు మీద ఒక అవార్డు తప్పితే మొత్తం నంది అవార్డులు ఆయన ఇవ్వడానికి ఆయన పేరు మీద మార్చే బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎన్నోళ్ళకైనా మరి వెళ్ళి కాకబట్టి భజన అంత బీచిల్లిపోయారా? అంత భయపడిపోయారా? ఎదురు మాట్లాడటానికి కూడా భయపడిపోయారా? ఇది ఖండం చేయాలి ఖచ్చితంగా. ఇండస్ట్రీలో దీని మీద రివోల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఎవరు ధైర్యంగా మాట్లాడాలి. వీఆర్ నాట్ అగైన్స్ట్ గద్దర్. గద్దర్ పేరు మీద ఒక మహత్తరమైన అవార్డు ఇవ్వండి, ఇయర్లీ ఒక అవార్డు. అంతేగాని అన్ని అవార్డులు ఆయన పేరు మీద సబబు కాదు, అది సహేతుకం కాదు, అది అసలు చాలా తప్పది. ఇప్పుడు నాకే ఒక అవార్డు వచ్చింది అనుకోండి, నేను తీసుకోను. గద్దర్ పేరు మీద అవార్డు నేను ఎందుకు తీసుకుంటాను? నేను అగైన్స్ట్ భావజాలం, అగైన్స్ట్ మావోయిస్ట్ భావజాలం, నేను విరుద్ధం. నేను ఆ పేరు మీద నేను ఎందుకు తీసుకుంటాను? నాకు అసలు రిజెక్ట్ చేస్తా. అదే జరుగుతుంది రాబోయేటప్పుడు. అది తర్వాత జరిగి రిజెక్ట్ చేసి ఈ అవమానాల కన్నా కూడా ఇప్పుడే మా నాన్న మాట్లాడాలి. కాదండి ఇది కరెక్ట్ కాదు, కామన్ పేరు పెట్టండి, ఆయన పేరు మీద స్పెషల్ అవార్డు ఇద్దాం, కామన్ పేరు పెట్టండి అని అడగాలి. వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ అడిగి దాఖలాలు కనపట్ల. జం చెక్క భజన చేసుకొచ్చినట్టున్నారు. ఉన్న బయట మాట్లాడటం తప్పితే అసలు వెళ్ళేటప్పటికి ఆ సీఎం దగ్గర కూర్చునేటప్పటికి వీళ్ళకి జారిపోతున్నాయి. అంత భయపెట్టేశాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడేం చేస్తే ఎవరు మన మీద ఏం దాడులు వస్తాయో అని అంత భయపెట్టేశారు. భయపడిపోయారు. ఈ దరిద్రం అందరూ దిల్ కాదు. ఆయన పరిస్థితి చెప్పేది ఏముంది? పదవి ఇచ్చారు, పైగా ఈ ప్రభుత్వం వచ్చింది, పదవి ఇచ్చింది. మనకు ఆ ప్రభుత్వం ఏమంటే దానికి సై, ఏమంటే దానికి జై అనే పరిస్థితి ఆయన తయారయ్యాడు. వెళ్ళిన వాళ్ళు ఆ భావజాలాన్ని సమర్థించేవాళ్ళు ఇంకెవరు లేదు. కావాలని టీంలు వేసుకున్నది ఎవరిని వేసుకున్నారయ్యా? టీం వెళ్ళే టీంని ఆ భావజాలాన్ని సమర్థించే గ్రూప్ వేసుకున్నారు. ఎవరిని కూడా వేరే వాళ్ళని వేయకుండా, వేరే వాళ్ళు దాన్ని కాదు అని అడిగేవాళ్ళని ఎవరిని వేయకుండా, ఓన్లీ దాన్ని సమర్థించుకునే వాళ్ళని, ధైర్యంగా మాట్లాడే వాళ్ళని కాకుండా దాన్ని సమర్థించుకుని జాన్ చెక్క జై చెక్క అని భజన చేసేవాళ్ళని తీసుకెళ్లారు. చాలా దౌర్భాగ్యం అది. రేవంత్ రెడ్డి వచ్చే ఉగాది దాకా అంటున్నాడు కానీ చేసేది లేదు, సచ్చేది లేదు. జరుగుతుంది, చూద్దాం. చేస్తే దాని మీద పెద్ద రివోల్టే వస్తుంది, పెద్ద రియాక్షన్ లేదు. ఇండస్ట్రీ సిగ్గు చచ్చిపోయింది, పౌరుషం చచ్చిపోయింది, రోషం చచ్చిపోయింది. ఏది నోరెత్తి అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఏది నిజంగా అడిగే ధైర్యము ఇది కోల్పోయింది తెలుగు ఇండస్ట్రీ అని అడగలేకపోతే పోయింది. ఈ ధైర్యం కోల్పోయింది, సహనం కోల్పోయి, అన్ని కోల్పోయింది తెలుగు ఇండస్ట్రీ.